జీసస్ సీక్రెట్ సేయింగ్స్ గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనసు చెప్పేటువంటి విభేదాల గురించి విస్తారంగా అనేక కోణాల్లో అనేక విధాలుగా మనకు ఓషో గారు వివరిస్తున్నారు. అందులో ఒక సూర్యకిరణం ప్రిజం నుండి పోయినప్పుడు ఎలా 7 కలర్స్ చూపిస్తుందో అలాగే మనసు అనేక రకరకాలుగా విభజన చేస్తూ ఉంది. మనసు ఎప్పుడూ విభజన చేస్తూనే ఉంటుంది, ఆధ్యాత్మికత కలిపి ఉంచుతుంది. అందుకోసమే జెన్ మాస్టర్స్ ఏం చెప్తారంటే చాలా ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు, ఎక్కడా కూడా విభేదం లేకుండా ఉండే పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచమే దేవుడు. ఈ ప్రపంచమే దేవుడు అంటే ఎంటైర్ యూనివర్స్ ఈజ్ గాడ్. యూనివర్స్ ఈజ్ గాడ్. అలాగే మన ఆర్డినరీ లైఫ్ అనేది ఆధ్యాత్మికత, అంతే, ఇంకే వేరేది ఏం లేదు. దే సే ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్, ఉన్నది ఉన్నట్టు చూడటం, ఇంకా అక్కడ భేదాలు ఏం లేకుండా. నథింగ్ ఇస్ టు బి చేంజ్డ్, ఏం మార్చాల్సిన అవసరం లేదు. మొత్తం సృష్టి అంతా దేవుడే, దేవుడు ఎక్కడో లేడు, మొత్తం ఉనికి సర్వస్వం, ఆల్ దట్ ఈజ్, ఉన్నదంతా ఆయనే, ఆయన తప్ప ఇంకా ఏం లేదు. ఆ సృష్టిలో నువ్వు కూడా దేవుడివి. సో నీ జీవితం ఏమంటావు? అది ఆధ్యాత్మికత. అక్కడ రెండుని ఒకటి చేసింది, ఆ ద్వంద్వాలు లేవు. సో ఇంకా దట్ విచ్, అది దానివల్ల ఏం జరిగింది? సంథింగ్ విచ్ ఆట్ టు బీ, ఏ హ్యాజ్ టు బి చేంజ్డ్, బి హ్యాజ్ టు బి చేంజ్డ్, ఇవన్నీ ఏం లేదు. మొత్తం ఈ ప్రపంచమే దేవుడు, ఈ ప్రపంచమే దేవుడు. ఆ దేవుడు ఎక్కడో లేడు. అక్కడ ఎక్కడో ఉంటే ఆయన వేరు మనం వేరు అయిపోతాము. ఉనికి సర్వస్వం అంతా దేవుడే, ఉనికి సర్వస్వం అంతా దేవుడే. అక్కడ దేవుడు ఎక్కడో సృష్టికర్త, మనమేమో జీవులము, అంతా ఏం లేదు. ఉనికి సర్వస్వం అంతా దేవుడే. ఆయన సృష్టికర్త కాదు, మనమేం జీవులం కాదు, ఉనికి సర్వస్వం అంతా దేవుడే. సో ఉనికి సర్వస్వం అంతా దేవుడే. నువ్వు ఒక ఏదో ఒక జీవి కాదు, ఒక పురుగు కాదు, లేకపోతే మరొకటి కాదు. యు ఆర్ గాడ్. నువ్వు దేవుడివే. నువ్వు దేవుడివే కాదు, నువ్వే దేవుడివే నీవు. ఆ సృష్టికర్త దేవుడు కాదు, మొత్తం ఉన్నదంతా దేవుడే. నువ్వు దేవుడివే నీవు. సృష్టికర్తే అక్కడ లేడు, ఉనికి సర్వస్వం అంతా దేవుడే. సో ఆ సృష్టి అక్కడ క్రియేటివిటీ, సృజనాత్మకత అంతా దేవుడే. అది జెన్ మాస్టర్స్ చెప్పిన గొప్ప సూత్రం. మనసు ఎప్పుడు కూడా భేదాలు సృష్టిస్తూనే ఉంటుంది. అదంతా ఉపయోగం కొరకు, లాజిక్ కోసం ఆ మనసు చేసేవి కొంత మేరకే ఉపయోగపడుతుంది. కానీ ఆధ్యాత్మిక సత్యంలో ఆ లాజిక్ తీసివేయాలి, ఆ భేదాలన్నీ తీసేయాలి. ఎందుకంటే ఆధ్యాత్మికత అక్కడ సెపరేషన్ ఉండదు, డ్రాప్ చేస్తుంది. ఏంటిది? ఆ భేదాలని, విభేదాలని, నువ్వు వేరే నేను వేరే, ఇవన్నీ కొంత ఉపయోగం వరకు, కొంతవరకే వాడాలి. కానీ ఆధ్యాత్మిక సత్యంలో అది సత్యం కాదు. ఉన్నదంతా ఒకటే. నీ లోపలికి చూడు, డీప్గా చూడు, ఎక్కడన్నా భేదం ఏమైనా కనపడుతుందా? సో భేదమేమీ లేదు. యూ విల్ ఫైండ్ దిస్ మిస్టేక్స్ ఆర్ రైట్. అంటే ఇక్కడ మనసు ఏం చెప్తుంది? ఈ ఋషులు వీళ్ళు చెప్పేవన్నీ ఏం కాదయ్యా, అవన్నీ అది ఎలా కుదురుతుంది? ఈ ప్రపంచమే ఇది, అది వేరు, దేవుడు అక్కడ ఎక్కడో ఉన్నాడు, ఇవన్నీ ఎలాలో చెప్తుంది. సో నువ్వు ఆధ్యాత్మికత బౌండరీస్ ఏమి లేకుండా చేస్తుంది. అంటే ఒక ఇన్ఫినిటీగా లేదు, మెనీ అనేది లేదు, ఏకతే ఉంది.
బౌండరీస్ ఏం లేవు అని చెప్పి ఎక్కడ కూడా క్లియర్ కట్గా డిస్టింక్షన్ ఎక్కడా ఉండదు. నేను పలానా టైంలో సంతోషంగా ఉంటాను, లేదా పలానా టైంలో దుఃఖంలో ఉంటాను, అక్కడ ఏం లేదు. అది వేవ్స్, మనలో పుట్టేటువంటి వేవ్స్. లోపలికి చూడు, నీ జీవితం లోపలికి 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 చూడు, అప్పుడేమవుతుంది, ఆ యొక్క ఋషులు చెప్పిన సత్యం ఒకటే అర్థమవుతుంది. ఈ ఈ భేదాలు, బౌండరీస్ అవన్నీ ఎవరు సృష్టించారు? మనిషి సృష్టించాడు. లోపలికి పోతే ఆధ్యాత్మికతలో నీ లోపల ఏ బౌండరీస్ లేవు. బౌండరీస్ ఉపయోగమే కొంతవరకు, కానీ అవన్నీ తీసివేయాలి. సో అంటే ఇలా పలానప్పుడు దుఃఖంలో ఉంటాను, లాస్ట్ వీక్ పలానా ఇన్ని గంటలకు ఇన్ని నిమిషాలకు నాకు దుఃఖం వస్తుంది, ఇవన్నీ ఏమీ లేదు. మైండ్ చెప్తుంది, ఇదంతా భేదాలు చెప్తుంది. అది కొండ, ఇది లోయ, ఇలా అనే చెప్తుంది. అలాగే మనిషి చనిపోయినప్పుడు నువ్వు ఏ విధంగా గుర్తుపడతాము? శ్వాస ఆడితే బతికున్నట్టు, శ్వాస లేకపోతే చనిపోయినట్టు అంటాం. కానీ కొంతమంది యోగులు ఏం చేస్తారు, వాళ్ళు సైంటిఫిక్ ల్యాబ్లో డెమాన్స్ట్రేట్ చేస్తారు. శ్వాస నిలిపేసి కొన్ని గంటల పాటు అలా ఉండిపోతారు, లేదా ఒక 10 నిమిషాల సేపు ఉంటారు. ఇప్పుడు అక్కడ వాడు 10 నిమిషాల సేపు ఊపిరి రాలేదు అంటే చచ్చిపోయినట్టే కదా. అసలు ఊపిరి ఆడకపోతే చచ్చిపోయినట్టుగా మనం డిక్లేర్ చేస్తాం కదా. కానీ సైంటిఫిక్ ల్యాబ్లో అన్ని పరికరాలు పెట్టి చేసి 10 నిమిషాలు శ్వాసను నిలిపేస్తారు. నిలిపేసినప్పుడు ఆ మనిషి చనిపోయినట్టేనా? కాదు. మామూలుగా లెక్క ఏమిటి? సైంటిఫిక్ ఫార్ములా ప్రకారం శ్వాస నిలిచిపోయినప్పుడు మనిషి చనిపోయినట్టు. సో అక్కడ నాట్ బ్రీతింగ్, యూ మే నాట్ బీ ఏబుల్ టు బ్రీత్ అగైన్. శ్వాస నిలిచిపోతే మళ్ళీ తిరిగి రాదు, అది లెక్క. అలా లెక్క వేసుకున్నాం. కానీ యోగులు డెమాన్స్ట్రేట్ చేసి రుజువు చేశారు. 10 నిమిషాల సేపు ఆ బ్రీతింగ్ని నిలిపేశారు. ద మ్యాన్ మే బీ యోగి, he may not want to come back, but you have to right to declare that he is dead. అది యోగి కావచ్చు, ఏమైనా కావచ్చు. నీ యొక్క సైంటిఫిక్ ల్యాబ్ ప్రకారము, నీ శాస్త్రాల ప్రకారము, వైద్య శాస్త్రం ప్రకారము వాడు ఊపిరి నిలిచిపోతే వాడు చచ్చిపోయినాడు డిక్లేర్ చేస్తారు. స్టిల్ వీ హ్యావ్ టు డిక్లేర్ డెత్, బికాస్ ద డెడ్ హ్యావ్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్. మనమే ఇంక అయిపోయింది, చచ్చిపోయాడు తీసేసి అంటారు. కానీ నిజంగా మనిషి చచ్చిపోయాడా? అయితే ఎప్పుడు ఊపిరాడిపోతే చచ్చిపోతాడా? మనిషి గుండె ఆగిపోతే చచ్చిపోతాడా? ఎప్పుడు గుండె ఆగిపోతుంది, ఎప్పుడు శ్వాస ఆగిపోతుంది? ఇది సైంటిఫిక్ ల్యాబొరేటరీలో అక్కడ బ్రెయిన్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. బ్రెయిన్ ఫంక్షనింగ్ జరుగుతుంది అని అంటారు. సో ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్ జరుగుతుంటే ఆ మెదడులో ఏమి ఆలోచనలు ఉన్నాయి? వాడు కళ్ళకంటున్నాడా? ఏమో, ఎవరికి తెలీదు. దే విల్ నాట్ ఈవెన్ బీ అవేర్. దే హ్యావ్ లాస్ట్ ద బాడీ. శరీరం పోయింది. సైంటిస్ట్ ఏం చేస్తారు? బ్రెయిన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎవరు చెప్పలేరు, వారు అదే దీంట్లో ఉన్నారు. ద స్లీప్, దే ఆర్ అవేక్. నిద్రపోతున్నారు, మేలుకుంటున్నారు. ఆ నిద్రకి ఆ మెలకువకి మధ్య దగ్గర ఉన్న అనేది ఎలా, ఆ చిన్న డిఫరెన్స్ ఎలా పట్టుకుంటావు నువ్వు? ఆ కలలు కనే స్థితి ఎలా వచ్చింది? అక్కడ వారు ఏ విధంగా కొన్ని సంకేతాల రూపంలో మనకు కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎక్స్పెరిమెంట్స్ చేసి అనేక విషయాల్లో కనుక్కున్నారు. మళ్ళా చనిపోయిన అక్కడ ఎక్స్పెరిమెంట్ రష్యాలో ఏం జరిగిందంటే 6 persons ఆర్ స్టిల్ అలైవ్ హూ ఆర్ డిక్లేర్ డెడ్. చనిపోయారు అని డిక్లేర్ చేసే అక్కడ మెడికల్గా డిక్లేర్ చేశారు, 6 మంది చచ్చిపోయారని. కానీ వాళ్ళు తిరిగి బతికారు. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చచ్చిపోయారని డిక్లేర్ చేశారు. బట్ దే వర్ పంప్డ్ బ్లడ్, దే వర్ రివైవ్డ్. మళ్ళీ బ్లడ్ ప్రవాహం వచ్చినప్పుడు ఏమంటే వాళ్ళు బతికారు. 6 of them ఆర్ స్టిల్ అలైవ్. వాట్ హ్యాపెండ్? వాళ్ళు మళ్ళీ తిరిగి జరిగారు అంటే అదంతా ఏంటి?
ఇక్కడ లైఫ్ ఎండ్స్ ఆఫ్ డెత్ బిగిన్స్. జీవితం అంతమైపోతే మరణం ప్రారంభమవుతుంది. నో జస్ట్ ఏ వేవ్ ఫెనామినా, లైఫ్ ఫాలోస్ డెత్. జననము మరణము ఒకదానికి ఒకటి విడవకుండా ఉంటాయి. అదే వేవ్ ఫార్మాట్ కాదు. జస్ట్ లైక్ ఏ వేవ్ ఈజ్ ఫాలోడ్ బై ద హాలో. దే ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ వన్. అంటే ఒక అలలు మాదిరిగా, ఒక అల జీవితం ఉవ్వెత్తున లెగిస్తే అలా మళ్ళీ డ్రాప్ అవుతుంది, మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ పైకి లేస్తుంది. అది ఒక రిథం. అయితే ఇదంతా మరి సరే, ఈ యొక్క ఋషులు ఏం చెప్తున్నారు? ఫర్ యూటిలిటీ అంటే ఉపయోగం కోసం డివిజన్ చెప్తారు, కానీ రియాలిటీ ఇండివిజిబుల్. అలాగే జననము మరణము అంటే తప్పించుకోలేనటువంటి దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని పాయింట్ ఉంటుంది. తప్పించుకోలేని దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ధ్రువం జన్మ మృతస్యచ అంటే చచ్చినవాడు పుట్టక మానడు, పుట్టినవాడు గిట్టక మానడు. ఇవి తప్పించుకోలేని ఇష్యూస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ. నీ లోపల ఉన్నవాడికి కాదు, ఈ శరీరానికి. పుట్టుట గిట్టుట కొరకే, గిట్టుట మళ్ళా పుట్టుట కొరకే. ఇది శరీరానికి సంబంధించిన ఇష్యూ. సో ఇది ఇండివిజిబుల్ రియాలిటీ. ఇది విభజన చేయలేనటువంటి వాస్తవికత. ఇది అక్కడ మెకానిజం, డివైడ్ చేసే మెకానిజం ఏంటి? మనస్సు. దాన్ని పక్కన పెట్టండి. అలా డివిజన్ చేసే మెకానిజం పక్కన పెట్టడమే మెడిటేషన్. వాట్ ఈజ్ మెడిటేషన్ ఈజ్? సో డివిజన్ చేసే మెకానిజం ఏమి ఇక్కడ? మనసును పక్కన పెట్టండి. చూడండి, మనసును పక్కన పెట్టి చూడండి. లుక్ వితౌట్ ద మైండ్. ఆ మనసు లేని స్థితిని అబ్జర్వ్ చేయండి. బీ అవేర్ వితౌట్ ద మైండ్. సీ, ఎరుకతో ఉండండి, అవేర్గా ఉండండి. అవేర్గా ఉండి ఆ మనసు లేని స్థితిని గమనిస్తూ ఉండండి. చూడండి చూడండి చూడండి. ఏ ఆలోచనలను లోనికి రానివ్వకుండా ఎరుకతో ఉండండి. అక్కడ థాట్స్ టు స్టాండ్ యాజ్ ఏ స్క్రీన్ బిట్వీన్ యూ అండ్ యూనివర్స్. నీకు ఆ విశ్వానికి మధ్య అక్కడ ఒక తెరలాగా అడ్డుపడతాయి ఆలోచనలు. కాబట్టి ఆలోచనలను నువ్వు జీరో చేసి చూడు. ఆ ఆలోచనారహిత స్థితిలో నువ్వు ఏ విధంగా ఉన్నావో ఎరుకతో ఉండు, గమనించు. ఈ మేఘాలన్నీ పోయినప్పుడు ఆలోచనలన్నీ మేఘాలే. సో ఆ అప్పుడు ఎప్పుడైతే ఆ మేఘాలన్నీ, అలుముకున్న మేఘాలన్నీ తొలగిపోయినాయో, ఆ సూర్యకాంతి ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా ఈ ఆలోచనని మేఘాలన్నీ తొలగిపోయినప్పుడు నువ్వు ఫుల్ అవేర్నెస్లో ఉంటావు. అప్పుడు నీలో ఉన్న ఆ సూర్యుడు వెలుగొందుతాడు. అప్పుడు ఈ ప్రపంచం నీలో ఉన్న అంతర ప్రపంచం నీకు కనపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నువ్వు ఆ మొత్తం ఆ వెలుగులో నువ్వు అన్నీ చూడగలుగుతావు. ఏకత్వాన్ని చూడగలుగుతావు నీ లోపల ఉన్న వెలుగుతో. అంటే అనేకం కలర్ఫుల్గా ఉంటాయి. అది కలర్ఫుల్గా ఉంటుంది, ఇది కలర్ఫుల్గా ఉంటుంది. హ్యాపీనెస్, అన్హ్యాపీనెస్, ఇవన్నీ ద్వంద్వాల జోడికి పోవద్దు. జీసస్ వెన్ దేర్ ఈజ్ నోథింగ్ అబోవ్ అండ్ నోథింగ్ బిలో. పైన లేదు, కింద లేదు. నో అప్ అండ్ నో డౌన్. వెన్ దే ఆర్ నాట్ టూ. ఎప్పుడైతే రెండు అనేది లేదో, ఆ ఏకత ఉందో, అక్కడ ఆకాశము లేదు, భూమి లేదు, పైన లేదు, కింద లేదు, అబోవ్ లేదు, అప్పు లేదు, డౌన్ లేదు. అది అక్కడ జీసస్ చెప్పే పాయింట్. అక్కడ రెండు లేదు, ఒకటే ఉంది. ఉన్నది ఒకటే. సో అక్కడ జీసస్ ద్వంద్వాలు లేవు నాయనా, ఉన్నది ఏకత్వమే అని చెప్తున్నాడు. అప్పు లేదు, డౌన్ లేదు. అంటే ఇక్కడ ఫిజికల్గా మనం పొందేటువంటి అప్పు, డౌను, అదే అబో, యాజ్ అబో, సో బిలో, ఇవన్నీ యూటిలిటీ కోసం చెప్పుకునే మాటలు. కానీ ఉన్నది ఒకటే సత్యము. మొత్తం ఉన్నదంతా దేవుడే అని చెప్పినప్పుడు
నువ్వు కూడా దేవుడివే అయిపోయావు. సృష్టికర్త అక్కడ ఏంటి అక్కడ జెన్ మాస్టర్స్ ఏం చెప్పారు? మోస్ట్ స్ట్రేంజ్ థింగ్స్ ఏం చెప్పారు వాళ్ళు? ద వరల్డ్ ఈజ్ గాడ్, ఆల్ దట్ ఈజ్ గాడ్. దే సే ఆర్డినరీ లైఫ్ ఈజ్ రిలీజియన్, అంటే ఆధ్యాత్మికత. సాధారణమైన జీవితమే ఆధ్యాత్మికత. సో ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఓకే, యాజ్ ఇట్ ఈజ్ ఓకే. ద ఎంటైర్ క్రియేషన్ ఈజ్ గాడ్. ఉన్నదంతా, సృష్టి అంతా, ఉన్నదంతా, సర్వస్వం అంతా దైవమే. సో వాళ్ళు ఏమన్నారు, అజన్ మాస్టర్స్ ఏమన్నారు? వరల్డ్ ఇస్ డివైన్. ఈ ప్రపంచమే దైవము, ఈ ప్రపంచమే దైవము. దేవుడు ఎక్కడో దూరంగా లేడు. ఎందుకంటే ఆయన దూరంగా ఉన్నాడు అనేసరికి అక్కడ ద్వంద్వాలు స్టార్ట్ అవుతాయి. ద్వంద్వం అంటే బాధ, దుఃఖము. ద్వంద్వం అంటే బాధ. సో గాడ్ ఈజ్ నాట్ ద క్రియేటర్ అండ్ యు ఆర్ నాట్ ద క్రీచర్. ఆయన సృష్టికర్త, ఆయన ఎక్కడో ఉన్నాడో, నేను ఇక్కడ జీవుడిగా సృష్టింపబడ్డాను, అదంతా ఇదే అంతా అవుతుంది. యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. సో గాడ్ ఈజ్ నాట్ ద క్రీచర్. ఆయన క్రియేటరు కాదు, ఆయన జీవుడు కాదు. సో ఉన్నదే దేవుడు, ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడే. ఆల్ దట్ ఈస్ గాడ్. ఉన్నదంతా దేవుడే. గాడ్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ యూ. దేవుడు నీ నుంచి దూరంగా ఏమీ లేడు, ఉన్నదంతా దేవుడే. సో అందుకోసం జీసస్ ఏం చెప్పారు? వెన్ దేర్ ఈజ్ నథింగ్ అబోవ్ అండ్ నథింగ్ బిలో, నో అప్ అండ్ డౌన్, నో అప్ నో డౌన్, వెన్ దెర్ ఆర్ నో టూ, అక్కడ రెండు లేదు, ఉన్నది ఒకటే, దెన్ యూ కెనాట్ చూస్. రెండు ఉంటే అది కావాలి అంటాం, లేదు అది వద్దు ఇది కావాలి అంటాం, ఎంపిక అవుతుంది. సో అక్కడ ఎంపిక లేదు, ఉన్నది ఒకటే, ఉన్నది అంతా ఒకటే, అది అక్కడ ఉన్న విషయం. యూ సింప్లీ ఎగ్జిస్ట్, జస్ట్ ఉన్నావు అంతే. సో అండ్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఆన్ వన్ లెవెల్, దేర్ ఆర్ నో వేవ్స్. అక్కడ ఏ జననము లేదు, మరణం లేదు. ఆ స్థితిలో జననం లేదు, మరణం లేదు. ఆ మహాసాగరము, ఆ జీవితం అనే మహాసాగరము పూర్తి సైలెంట్గా ఉంది. నో వేవ్స్, అప్పు డౌను లేదు. సో ఏ అలలు లేవు, ఆ అల పైకి లేదు, కిందకి లేదు. ఆ యొక్క సాగరము, ఆ జీవితం అనే ఆ సాగరము ఎలా ఉంది? అద్దంలాగా ఉంది. ఏ గందరగోళం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ద్వంద్వాలు అనేవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, మనసు పరంగా ద్వంద్వాలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మళ్ళా జీసస్ చెప్పే కొటేషన్స్లో మేల్ ఫీమేల్ ఒకటే అవ్వాలి అనే పాయింట్. అండ్ వెన్ యూ మేక్ ద మేల్ అండ్ ఫీమేల్ ఇంటూ ఏ సింగిల్ వన్, మేల్ ఫీమేల్ సింగిల్ వన్, so that the male will not be male and female will not be female, then shall you enter the kingdom. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఇక్కడ ఆ మేలు ఫిమేలు ఏమిటి అనే దగ్గరికి వచ్చేసరికి ఆ మెథడ్ జీసస్ ఈ విషయంలో, జీసస్ మస్ట్ హ్యావ్ కెప్ట్ దట్ మెథడ్ సీక్రెట్. ఆ సీక్రెట్కి ఆ శిష్యులకి ఇవ్వాలి. ఇది గోల్. వాట్ ఈస్ ద మెథడ్? ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్త్రీలు పురుషులు ఏకమవ్వాలి, ఉన్నది ఒకటే అయిపోవాలి, వేరు వేరు కాకూడదు అనేది ఎలా సంభవం అవుతుంది? He must have given into his disciples as a second key. అయినా ఆ సీక్రెట్, those secrets which can make you one are also very dangerous. If you miss, you apply them in a even slightly wrong way, you will go mad. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ నువ్వు చేరుకునేసరికి నువ్వు రాంగ్ మెథడ్లో వాడితే నువ్వు పిచ్చివాడివి అయిపోతావు. దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద ఫియర్. అయితే నువ్వు నార్మల్గా నువ్వు డివైడ్ అయ్యి ఉంటావు, నార్మల్గా నువ్వు డివైడ్గా ఉంటావు. ఆ ఎనర్జీస్, ఫెమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ ఏకమై ఉంటే, యువర్ మేల్ ఎనర్జీ సీకింగ్ ఫిమేల్ ఎనర్జీ అవుట్ సైడ్, బయట ఇప్పుడు ఓ మేల్ ఎనర్జీ ఉంది, ఫిమేల్ ఎనర్జీతో కలవాలి అని అంటారు. సో ఫిమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీతో అవుట్ సైడ్ కలవాలనుకుంటారు.
అది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అది అయితే ఇక్కడ నార్మల్ హ్యూమన్ బీయింగ్ బాగానే ఉంది, అది దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మేల్ ఎనర్జీ సీకింగ్ ఫిమేల్ ఎనర్జీ అండ్ విత్ ఇన్ లోపల, బయట కాదు. నీలోనే మేల్ ఫిమేల్ ఎనర్జీ ఉంది, అది ఏకం కావాలి విత్ ఇన్. అప్పుడు అక్కడ నీ లోపల ఉన్న ఒక పురుషుడు తనలో ఉన్న స్త్రీని కలవడానికి అది ప్రమాదము. బికాజ్ నేచర్ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ ఇట్. ప్రకృతి నీకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే అది ప్రమాదము. లోపల అది కలిస్తే, అంటే ఎరుకతో లేకపోతే, వేరుగా లేకపోతే ఏ చిన్న పొరపాటు చేసినా అది ప్రమాదము. కానీ ప్రకృతి నీకేం కల్పించింది? ఒక స్త్రీని చూసినప్పుడు పురుషుడు కలవాలి, లేకపోతే పురుషుడు చూసినప్పుడు స్త్రీ కలవాలి అనేటువంటి ప్రకృతిపరమైనటువంటి స్త్రీ పురుషుల కలయిక అనే దాన్ని పెట్టింది. అది సహజము. కానీ అది అలా కాకుండా విత్ ఇన్ యు అలోన్, నీ లోపల నువ్వు ఒక్కడే ఉన్నావు. ఇట్స్ నాట్ న్యాచురల్. నీ లోపల ఉన్న స్త్రీతో లేదా నీ లోపల ఉన్న పురుషుడితో కలవడం ఇట్స్ నాట్ న్యాచురల్. కానీ ద కీ హ్యాస్ టు బి అప్లైడ్. వెరీ వెరీ డెలికేట్ కీ, చాలా సున్నితమైన ఇష్యూ అది. మిస్ కాకూడదు లోపల పోయినప్పుడు. ఇట్ కెన్ బి డన్ ఓన్లీ అండర్ ఏ మాస్టర్. ఒక గురువు చెంత చేరి ఆ గురువు యొక్క పర్యవేక్షణలో నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఆ మార్గం గురువు చెప్పిన మార్గం అంటే వెళ్ళాలి. ఆ గురువు చెప్పిన మార్గమే దీన్నే ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇడా పింగళ నాడి అంటారు, లేదా ఫిమేల్ ఎనర్జీ మేల్ ఎనర్జీ అంటారు. సూర్యనాడి చంద్రనాడి అంటారు. సూర్యనాడి కుడిముక్కుల ఆడే గాలిని సూర్యనాడి అంటారు, ఎడముక్కుల ఆడే గాలిని చంద్రనాడి అంటారు. సో అక్కడ మేల్ ఫిమేల్ ఎనర్జీ ఉన్నాయి, మేల్ ఫిమేల్ ఎనర్జీ ఉంది. ఆ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏకమై ఆ భ్రూమధ్యంలో స్థితమైతే దట్ ఎనర్జీ. మళ్ళీ అదే ఇట్లా అదొక అంశం ఉంటుంది. అలాగే మళ్ళీ నీ లోపలికి ఇంకా పోతే ఆ మూలాధారం నుంచి ఒక ఎనర్జీ ఉంటుంది, కుండలని శక్తి ఉంటుంది. ఇలాంటివి కూడా మనకి అనేకం చెప్తూ ఉంటారు. సో ఇట్ కెన్ బి డన్ ఓన్లీ అండర్ మాస్టర్. ఒక గురువు చెంత చేరాలి, ఆ మార్గం అంటే వెళ్ళాలి. దట్ ఈస్ వై డీపెస్ట్ సీక్రెట్ ఆఫ్ రిలీజియన్, ఆధ్యాత్మికత కెనాట్ బి గివెన్ త్రూ ద స్క్రిప్చర్స్. అంచేత గ్రంథస్థం చేయరు. ఆ డీపెస్ట్ సీక్రెట్ని గ్రంథస్థం చేయరు. దే కెన్ బి గివెన్ ఓన్లీ త్రూ ఇనిషియేషన్. బోధన ద్వారా వారు ఇస్తారు అంతే శిష్యులకి. సో ఐ విల్ గివ్ యూ ఎ ఫ్యూ హింట్స్ దో హౌ ఇట్ కెన్ బి డన్. అంటే నేను కొన్ని సంకేతాల రూపంలో చెప్తాను. బట్ రిమెంబర్ వెల్, ఇఫ్ యూ వాంట్ టు డూ దెమ్, బీ కేర్ఫుల్, నాట్ మూవ్ అవే ఫ్రమ్ ది వాట్స్ ఎవర్ ఐ సే. నేను చెప్పిన దాని నుంచి నువ్వు దూరం ఏ మాత్రం వెళ్ళకూడదు, పక్కకు వెళ్ళకూడదు. నాట్ టు మూవ్, దారి తప్పిపోకూడదు. నాట్ టు మూవ్ అస్ట్రే అంటే దారి తప్పిపోకూడదు. సో అదర్వైజ్ థింగ్స్ కెన్ గో రాంగ్. ఇట్ ఈస్ బెటర్ దెన్ టు బి నార్మల్. నువ్వు మామూలు మనిషిగా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు అలా చేసేటప్పుడు చాలా అందుకోసమే దిస్ ఈజ్ ద సీక్రెట్ సేయింగ్స్ అని అంటారు అనమాట. బికాస్ మెనీ రిలీజియస్ పీపుల్ బికమ్ మ్యాడ్. చాలామంది ఆధ్యాత్మికత పేరుతో పిచ్చివాళ్ళు అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. అంచేత యూ హ్యావ్ ద కీ, బట్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, సర్వశక్తులు ఉన్నాయి, కానీ ఆ సర్వశక్తుల విషయంలో నువ్వు చాలా ఎరుకతో ఉండలేకపోతే నువ్వు దారి తప్పిపోయే ప్రమాదం ఉంది, రాంగ్గా ఉపయోగిస్తావు. అండ్ ఇఫ్ యూ వన్స్ యూజ్ ఏ కీ రాంగ్లీ, దే లుక్స్ ఈజ్ డిస్టర్బెన్స్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు రిపేర్ ద లాక్. ఆ లాక్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే కష్టం, అది చాలా సున్నితంగా ఉంటుంది. అంచేత ఈ మెథడ్ వాడేటప్పుడు గురువు యొక్క సహాయం కావాలి అని అంటారు.
సో దట్ మాస్టర్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. ఎందుకు గురువు పర్యవేక్షణలో ఎందుకు ఉండాలి, నువ్వు ఒంటరిగా చేయడానికి లేదు. ఎందుకంటే నీ లోపల ఏమేమి మార్పులు జరుగుతున్నాయి అని ఇరుకుతో గమనిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చేసే విషయంలో ఎలా ఉంటుందంటే, వెన్ ఎవర్ యూ మేక్ ఏ లవ్ టు ఏ ఉమెన్ ఆర్ ఏ మ్యాన్, దట్ ఈస్ ద రైట్ మూమెంట్ టు లుక్ ఫర్ ది ఇన్నర్ ఉమెన్ ఆర్ ఇన్నర్ మ్యాన్. ఈ సీక్రెట్ సేయింగ్స్ కనుక అసలు హింట్సే ఇచ్చేది, ఓషో గారు హింట్సే ఇస్తున్నారు. అంటే నువ్వు ఒక స్త్రీతోనూ లేదా ఒక పురుషుడితోనూ కలుస్తున్నప్పుడు, ఒక పురుషుడు తనలో ఉన్న, అంటే బాహ్యంగా స్త్రీతో కలుస్తున్నాడు, కానీ లోపల స్త్రీని చూడాలి. అలాగే ఉమెన్ తన లోపల ఉన్న మేల్ని చూడాలి. తనలో ఉన్న బయట ఉన్న మేల్తో, అంటే భర్తతో కలుస్తున్నప్పుడు భార్యతో కలుస్తున్నప్పుడు భర్త ఏ విధంగా ఉండాలి అనే పాయింట్ ఇక్కడ చెప్తాను. అంటే డూ విత్ క్లోజ్డ్ ఐస్, మేక్ ఇట్ ఏ మెడిటేషన్. అది ధ్యానంలో నువ్వు ఉండాలి. అప్పుడు ఆ బయట ఉన్న ఉమెన్ను హెల్ప్ చేస్తుంది, నీ లోపల ఉన్న ఉమెన్ని అవేకన్ చేయడం కోసం. అది మెడిటేషన్ రూపంలోకి వెళ్ళాలి అని. అప్పుడు ఏమవుతుంది? అండ్ వెన్ యూ మేక్ లవ్ యువర్ ఇన్నర్ ఎనర్జీస్, బోత్ మేల్ అండ్ ఫీమేల్ కమ్ టు పీక్. లోపల ఇన్నర్ ఎనర్జీస్తో కలిసినప్పుడు ఆ మేల్ ఫీమేల్ ఎనర్జీ ఏమవుతుందంటే పీక్ స్థాయికి తీసుకెళ్తుంది. అయితే ఆ పీక్ స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ స్త్రీతో, లేదా దివ్యమైన ఆ పురుషుడితో, నీ లోపల ఉన్న పురుషుడితో, లేదా నీ లోపల ఉన్న స్త్రీతో నువ్వు కలిసినప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంటావు. అది అక్కడ ఇస్ నాట్ బిట్వీన్ యూ అండ్ అవుటర్ ఉమెన్. బయట ఉన్న పీక్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకోవటం లేదు, ఇన్నర్ పీక్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఎలర్ట్గా ఉండాలి. You will become aware of the phenomena that inside meeting of energies is happening. అప్పుడు లోపల ఎనర్జీస్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది? అప్పుడు శరీరం అంతా ఒక ప్రకంపనలు సృష్టింపబడతాయి. ఇట్ విల్ నాట్ బి లోకల్, ఇట్ విల్ నాట్ బి కన్ఫైన్డ్ టు ది సెక్స్ సెంటర్. అక్కడ సెక్స్ సెంటర్ కాదు, మొత్తం శరీరం అంతా కూడా ప్రకంపనలు మొదలవుతాయి. ఇట్ కన్ఫైన్ టు ద, అంటే కొంతమంది ఒక సెక్స్ సెంటర్ వరకే అనుకుంటారు, కానీ అది కాదు, మొత్తం శరీరం అంతా ప్రకంపనలు అయిపోతాయి. సో హోల్ బాడీ, ఎవ్రీ ఫైబర్ ఆఫ్ ది బాడీ అనేది ఆ యొక్క అనుభూతి పొందుతుంది. ఒక న్యూ లైఫ్కి వెళ్తారు, న్యూ ఎనర్జీకి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? బికాస్ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ బై ద మీటింగ్. ఆ ఇన్నర్ ఫిమేల్తో లేదా ఇన్నర్ మేల్తో కనెక్ట్ అయినప్పుడు లోపల మన మెడిటేషన్లో ఆ లోపల ఎనర్జీస్ కలిసిపోతాయి, మేల్ ఫిమేల్ ఎనర్జీస్ కలిసిపోతాయి, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది లోపల జరుగుతుంది. అది కనుక మనం బయటకు చూసామా, మళ్ళా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో అవుటర్ ఉమెన్ ఆర్ అవుటర్ మ్యాన్ ఈజ్ జస్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఇన్నర్. మనం ఒక స్త్రీని ప్రేమిస్తున్నాము అంటే మన లోపల ఉన్న స్త్రీని ప్రేమిస్తున్నాము. ఒక స్త్రీ అందంగా ఉందంటే మన లోపల ఉన్న స్త్రీ అందంగా ఉంది. అది అవుటర్గా నువ్వు ఒక స్త్రీని చూసి, అలాగే నువ్వు పురుషుడిని ప్రేమిస్తున్నావు అంటే నీ లోపల ఉన్న పురుషుడు. సో ఇక్కడ నీ లోపలనే, అంటే మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీతో ఉన్నావు నువ్వు అనే పాయింట్ ఇక్కడ మనకు పదే చెప్తున్నారు. ఇట్స్ ఎ రిప్రజెంటేటివ్. సో యూ క్యారీ ఏ ఉమెన్ విత్ ఇన్. నీ లోపల ఒక పురుషుడు తన లోపల ఉన్న స్త్రీని మోస్తూ ఉన్నాడు. వెన్ ఎవర్ ఎనీ ఉమెన్ ఫిట్స్ విత్ దట్ ఇన్నర్ ఉమెన్, ఆ బొమ్మ మ్యాచ్ అయినప్పుడు, తన లోపల ఉన్న ఆ స్త్రీ కలిసినప్పుడే సడన్గా యు ఆర్ ఇన్ లవ్, ఆ ప్రేమ పుడుతుంది. అప్పటి వరకు ఎంతమంది చూసినా వాడికి ఆ ప్రేమ పుట్టదు. తన లోపల ఉన్న స్త్రీతో చూసినప్పుడు ద లవ్ ఈజ్ నాట్ మ్యానిపులేటెడ్ బై యూ. అదేదో నువ్వు కావాలనే కోరి తెచ్చుకున్నటువంటి ప్రేమ కాదు.
ఒక స్త్రీ మీద కోరిక పుట్టింది, ప్రేమ పుట్టింది కాదు, అది అలాంటి ప్రేమ కాదు. నీ లోపల ఉన్న స్త్రీతో అది మ్యాచ్ అయినప్పుడే, నీ లోపల ఉన్న ఉమెన్ ఫిట్ అయినప్పుడే బయట ఉమెన్తో నువ్వు ఫిట్ అవుతావు. అలా మనసు, ఇట్ ఈస్ నాట్ యువర్ మైండ్ దట్ ఈస్ ఫాలింగ్ ఇన్ లవ్. మనసుతో ప్రేమ పుట్టడం కాదు. ఇట్ ఈస్ సంథింగ్ వెరీ అన్కాన్షియస్. In this woman you have a glimpse. సడన్గా యూ ఫీల్ దట్ ఈస్ ద రైట్ పర్సన్. ఆమె సరైన వ్యక్తి, ఆమెతో నేను కలవాలి, ఆమెని నేను పెళ్లి చేసుకోవాలి. ఇలాంటివే అన్నీ సంభవిస్తూ ఉంటాయి. జనరల్గా చెప్తున్నారు ఇప్పుడు. అక్కడ అయిపోయింది, అది చెప్పడం అయిపోయింది ఆ పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ మేక్స్ ద ఉమెన్ ఈజ్ ద రైట్ పర్సన్? బికాస్ ఫర్ అదర్స్ షీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్. అంటే తను మెచ్చింది రంభ, తను మునిగింది గంగ అనే సామెత మన తెలుగులో ఉంది. ఆమె ఆ ఇతరులకి ఆమె రంభగలాగా కనపడదు, ఆమె అగ్లీగా కనపడుతుంది. కానీ ఇతని కంటితో చూస్తేనే అతనికే ఆమె రంభలా కనబడుతుంది. ఎందుకంటే ఇన్నర్ ఉమెన్ అన్నమాట. సో ఇది ఇట్స్ నాట్ ద రైట్ పర్సన్ టు అదర్స్. ఇలాంటివన్నీ మనం అనేక కథల రూపంలో, మనం అనేక వ్యవహారాల రూపంలో మనకంతా తెలుసు. ఇన్నర్ ఎనర్జీ, వెన్ యూ మేక్ లవ్ టు ఉమెన్, ద ఇన్నర్ ఎనర్జీ కమ్స్ టు ఏ పీక్. ఆ ఇన్నర్ ఎనర్జీ లెవెల్స్ మన లోపల అనేక ఒక అద్భుతమైన పతాక స్థితికి చేరుకున్నప్పుడు ఇన్నర్ ఎనర్జీ, డోంట్ గో ఆన్ లుకింగ్ అవుట్ సైడ్. బయటికి చూడకూడదు, నీ లోపలే చూడాలి. లేకపోతే అది ఒక అద్భుతం, నీ లోపల జరిగే అద్భుతము నీకు తెలియదు, మిస్ అయిపోతావు. అది ఒక గొప్ప రహస్యం నీ లోపల సంభవిస్తుంది. యు బికమ్ ఏ సర్కిల్. యూ బికమ్ ఏ సర్కిల్. అక్కడ రెండు ఒకటవుతాయి, మేల్ ఫిమేల్ అక్కడ రెండు. యు ఆర్ మీటింగ్, యు ఆర్ బికమింగ్ అర్ధనారీశ్వర. అర్ధనారీశ్వర తత్వం, ఆ ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ నీ లోపల సంభవిస్తుంది. ఇన్ దట్ మూమెంట్, ఇన్ దిస్ మూమెంట్ యువర్ హోల్ బాడీ విల్ వైబ్రేట్ ఫ్రమ్ టోస్ టు హెడ్. కాలి వేలు దగ్గర నుంచి తల వరకు ప్రకంపనలు సృష్టింపబడతాయి. ఎవ్రీ నర్వ్ ఆఫ్ ది బాడీ విల్ వైబ్రేట్. జీవశక్తితో, ప్రాణశక్తితో అది నరము ప్రకంపనలు సృష్టిస్తుంటుంది. ఎందుకంటే బికాస్ దిస్ సర్కిల్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది బాడీ. ఎప్పుడైతే స్త్రీ పురుషుల ఎనర్జీని లోపల ఏకమైపోయిందో అప్పుడు ఏమవుతుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది బాడీ అంతా. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ సెక్సువల్, ఇట్ ఈస్ మియర్ దెన్ సెక్స్. ఇట్ ఈస్ మోర్ దెన్ సెక్స్. అది కేవలం సంభోగం వలన సంభవించింది కాదు, అది సమాధి స్థితికి చేరుకునేటువంటి ఎనర్జీకి వచ్చేస్తుంది. దాన్ని ఎలా చూడాలి? వాచ్ ఇట్. అది ప్రతిదాన్ని ఎరుకతో ఎవేరుగా ఆ పీక్ స్థితికి చేరుకునే దాన్ని, ఆ లోపల జరిగే ఇన్నర్ ఎనర్జీస్ మీటింగ్ అయ్యే స్థితులను ఎరుకతో గమనిస్తూ ఉండాలి, అవేరుగా ఉండాలి. అప్పుడేమవుతుంది, వాచ్ వెన్ ద టైడ్ హ్యాస్ గోన్ అండ్ ఆ వేవ్స్ స్టార్ట్. అక్కడ ఏమవుతుంది, అలా పైకి లేస్తుంది. ఆ పైకి లేసిన అలా మళ్ళా డ్రాప్ అవుతుంది. దాన్ని చూడు, మళ్ళీ ఆ ఎనర్జీస్, కలిసిన ఎనర్జీస్ మళ్ళీ సెపరేట్ అయిపోవడం చూడు. If you do it a few times, you will immediately become aware that the outer woman or man is not needed. ఈ స్థితికి చేరుకున్న తర్వాత ఇంకా బాహ్య స్త్రీతో పని లేదు, బాహ్య పురుషుడితో పని లేదు. కొన్నిసార్లు అలా ఇరుకుతో వేరుగా ఉంటే కనుక ఇది తంత్ర అనే పాయింట్ మీద వస్తుంది. జ్ఞాన భైరవ తంత్రాలు కూడా ఇదే ఎనర్జీస్ ఇలానే చెప్తారు. సో ఇక్కడ ఇదే విషయాన్ని అయినా గుర్తు చేస్తున్నారు ఓషో గారు. ఇక్కడ ఏమవుతుంది, ఇంకా నీకు బాహ్య స్త్రీతో పని లేదు, ఏ పురుషుడితో పని లేదు. ఇంకా హ్యాపెనింగ్ వితౌట్ ది అదర్. దిస్ కెన్ బి డన్ వితౌట్ ది outer, because this is happening without the outer is just a trigger point. కానీ ఇంకా ఎప్పుడైతే బయట లేదు, నీ లోపల అంతరంగంలోనే అన్నీ సంభవం అవుతాయి. నీ స్త్రీ పురుషుల కలయిక, అప్ అండ్ డౌన్స్ అవన్నీ నీ లోపలే ఉంటాయి. ఆ పీక్ స్టేజ్కి వెళ్తావు, ఎనర్జీస్ కలిసిపోయినప్పుడు, మళ్ళీ ఎనర్జీస్ డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఎలా ఉంటావు, మళ్ళీ అగైన్
ఈ విధంగా జరుగుతుంది. సో బట్ ఇట్ హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్, దిస్ హ్యాస్ టు బీ ఎక్స్పీరియన్స్డ్. అది కేవలం అనుభవం ద్వారానే రావాలి. ఒకసారి తెలిస్తే చాలు. యూ కెన్ డూ ఇట్ ఇన్ సైడ్, నో అవుట్ సైడ్ పర్సన్ ఇస్ నీడెడ్. సో ఓన్లీ దెన్ డూ యూ నో. ఐ కెనాట్ సే హౌ. అది ఎలా, ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే, కానీ ఇది ఎలా అనేది ఎవరు బయట నుంచి చెప్పడానికి అవరు. ఎవరికి వారు అనుభవమే జ్ఞానము. యూ హ్యావ్ టు అబ్జర్వర్. అందుకోసం అబ్జర్వ్. మెడిటేషన్ అనేది అంత అద్భుతమైన వ్యవహారం. నీ లోపల జరిగే ప్రతి విషయాన్ని అవేర్గా చూడటం అనేది అంత అద్భుతమైన వ్యవహారం. వాచ్. Then you will know how the energies come, how orgasm happens, how they separate again and again, the two arises. అక్కడ ఏ విధంగా మళ్ళీ నీ లోపల అంతరంగంలో లోపల ఏ విధంగా జరుగుతుంది, నీ లోపల ఉన్న మేల్ ఎనర్జీ ఫీమేల్ ఎనర్జీ ఏ విధంగా ఏకమవుతున్నాయి, పీక్ స్టేజ్కి ఏ విధంగా వెళ్తున్నాయి, మళ్ళీ ఏ విధంగా డ్రాప్ అవుతున్నాయి. అయితే అక్కడ ఈ యొక్క విషయంలో బాహ్యమైనటువంటి అట్రాక్షన్స్కి లోన్ అవ్వకూడదు, నీ లోపల ఉన్న దానితో. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. దట్ ఈస్ ద కీ పాయింట్. క్లోజ్ యువర్ ఐస్ అండ్ వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. నీ లోపల ఏం జరుగుతుందో ఎరుకతో గమనించు. కానీ లోపల ఏదో జరగాలి అనేటువంటి మనసు పెట్టే తొందర మాయలో పడతా మళ్ళా ఉపయోగం ఉండదు. సో యు ఆర్ బట్ వితౌట్ థాట్స్. నువ్వు లోపల ఉండాలి, ఏ ఆలోచన ఉండకూడదు, ఒక్క ఆలోచన కూడా ఉండకూడదు. అంటే ఇవన్నీ థియరీ అని తెలుసుకున్న ఎప్పుడెప్పుడు అనే మనసు తొందర పెట్టేటువంటి స్థితిలోకి చేరకూడదు. ఇంకేం అవ్వలేదే అనేటువంటి ఆతత పనికిరాదు. ఇలా ఈ యొక్క అవేర్నెస్ దీనివల్ల ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది, నీలో ప్రతి విషయంలోనూ అక్కడ అసలు ట్రావెల్ చేయాలన్నా ఆ తొందర పనికిరాదు. నీ లోపల మేల్ ఫిమేల్ ఎనర్జీస్ ఏకం కావాలన్నా తొందర పనికిరాదు. థాట్సే ఉండకూడదు. సో ఈ విషయాల గురించి మరికొన్ని విషయాలను లోతుగా ఏమైనా పాయింట్స్ ఉంటే ముఖ్యమైన పాయింట్ వరకు చెప్పుకొని మళ్ళీ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీ డే టు యూ ఆల్.